వైకుంఠ ఏకాదశి సందర్భంగా అచ్యుతాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ముఖద్వార దర్శనం కోసం తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తీరారు. అచ్యుతాపురంలో వెలిసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొక్కిసలాట జరగకుండా మార్కెట్లు ఏర్పాటు చేశారు. తాగునీరు ప్రసాదం అందించారు. మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని అచ్యుతాపురం, రాంబిల్లి, పరవాడ, మునపాక మండలాల నుంచి భక్తులు తరలి వచ్చారు. స్వామివారికి సాంప్రదాయబద్ధంగా చేపట్టిన అన్ని సేవల్లో భక్తులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు వారం రోజులుగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ నాయుడు, గ్రామ నాయకులు మాట్లాడుతున్నారు. చూద్దాం. ముందుగా మా అచ్యుతాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం గత 20 సంవత్సరాలుగా గుడి స్థాపించడం జరిగింది. కానీ 5 సంవత్సరాల నుంచి మా కమిటీ ఏర్పాటు చేసి గుడిని అభివృద్ధి చేస్తూ ప్రతి సంవత్సరం భక్తులు పెరుగుతూనే వస్తున్నారు. వాళ్ళకి తగ్గట్టుగా కమిటీ చూసుకొని ఏర్పాట్లు చేసి ఎటువంటి తొక్కిసలాట్లు కానీ అలాగే ఎటువంటి పొరపాట్లు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ సుమారు యలమంచుల నుంచి అలాగే మునపాక వరకు కూడా అందరికీ ఇక్కడే కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. అందరూ భక్తులు ప్రతి సంవత్సరం వచ్చి దర్శించుకొని ఆ దేవుని యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడికి వచ్చిన జనాలు చూస్తుంటే మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఇలాగే రేపొద్దున కూడా ఇంతకంటే మించి కూడా చేస్తామని మేము అందరం కూడా దీనికి సహకరిస్తామని తెలియజేసుకోండి. శనివారం మార్నింగే స్వామివారికి సేవలు, పూజా కార్యక్రమాలు జరిపిస్తాము. అలాగే సోమవారం పూట భజన కార్యక్రమాలు అవి చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు జరిపిస్తూ ఉన్నాము. వెంకటేశ్వర స్వామి గుడికి అలాగే కొద్దిగా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న గుడికి ప్రతి సాటర్డే పూజా కార్యక్రమాల నిమిత్తం కొంతమంది ఊర్లో ప్రజలు అందరూ కలిసి గుడికి రావడం జరుగుతుంది. ఈ రావడం వల్ల ఉండి ఆదాయం అది పెరిగి కొంతవరకు స్వామివారికి ఎంతో కొంత ఆదాయం పెరుగుతూ వచ్చింది. మేము కూడా సాయశక్తిలో బయటన అందరిని డోనర్ల దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉన్న గుడి సమస్య గురించి మాట్లాడి దానికి ఎంతో కొంత వాళ్ళ దగ్గర నుండి కొంత ఇది తీయడం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామికి చిరాస్తులు అంటూ ఏమీ లేవు. ఇప్పుడు దాకా డోనర్ల మీదే దీన్ని మెయింటెనెన్స్ అది జరుగుతూ ఉంది. ఇంకా ఈ గుడి డెవలప్మెంట్ కొరకు ఎవరైనా ఆర్థిక సాయం చేయదలుచుకుంటే మా కమిటీని సంప్రదిస్తారని మేము కోరుకుంటున్నాం. గత 15 సంవత్సరాలుగా అచ్యుతాపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయం అనేది ఉంది. ఒక 5-6 సంవత్సరాలుగా యువత చాలా ఉత్సాహంతో ముందుకొచ్చి ఆ గుడిని బాధ్యతలు సేకరించి బాగా డెవలప్ చేశారు. ఈ రోజుకి దినదిన మార్పు చెందుతూ ఈ రోజుకి 2025 సంవత్సరానికి అచ్యుతాపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందని నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు తెలిసింది. గుడి చాలా ప్రబలమైందని చెప్పి జనాలకు తెలుసుకొని దండోపదండాలుగా రావడం జరుగుతున్నది. ప్రతి ఇయర్ అనుకున్న దానికి డబల్గా జనాలు రావడం, కార్యక్రమం చాలా సక్సెస్గా అవ్వడం, అచ్యుతాపురం గ్రామంలో ఈ కార్యక్రమం జరిగినందుకు గ్రామ పంచాయతీ తరపు నుంచి మేము చాలా ఆనందిస్తున్నాం.